బట్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఒక డీసెంట్ ఫ్యామిలీలో డిగ్నిఫైడ్గా పెరిగిన వాడిని. నీకు నీ బావ సంతోషం ఎంత ముఖ్యమో ఆనంది హ్యాపీగా ఉండటం నాకు అంతే ముఖ్యం. అందుకే అశ్విన్ ఆనంది త్వరగా మ్యారేజ్ చేసుకోవాలని నా సైడ్ నుంచి నేను చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నాను. అంటే మీరు ఈ లెటర్ రాయలేదు? లేదనే కదా చెప్తున్నాను. మీరు రాయక ఆనంది రాయక ఆ లెటర్ ఎవరు రాసినట్టు? ఎవరికంత అవసరం ఉన్నట్టు? ఒకవేళ మిత్ర, కరుణాకర్, ఆకాష్ వాళ్ళు రాశారేమో. ఎవరు వాళ్ళు? మిత్ర మా కంపెనీ CEO అండ్ ఆల్సో ఆనంది హాస్టల్ మేట్. తనకి ఆనంది అంటే అస్సలు పడదు. ఇక కరుణాకర్, తనకు కూడా ఆనందితో క్లాషెస్ ఉన్నాయి. ఎప్పుడు ఆనందిని కంపెనీలో నుంచి బయటికి పంపించేద్దామని థింక్ చేస్తూ ఉంటాడు. ఇక ఫైనలీ ఆకాష్, తనకి అశ్విన్కి మధ్య గొడవ జరిగింది. వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఈ లెటర్ రాసి ఉంటారు కదా. నో, వాళ్ళకి ఆనంది అశ్విన్లు కంపెనీలో ఉండటం ఇష్టం లేదు. అంతే తప్ప వాళ్ళిద్దరినీ విడగొట్టాలన్న ఆలోచన చెయ్యరు. వాళ్ళకంత అవసరం కూడా కాదు. అసలు ఆనంది ఎప్పటి నుంచి అలా ఉంటుంది? ఒకరోజు తనని ఆటోవాడు యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడు. నేనే ఆనందిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. ఆ తర్వాత నుంచి ఆనంది బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చింది. నాకొచ్చిన డౌట్ అశ్వినికి కూడా వచ్చింది. ఎస్, అక్కడే ఉంది అసలు ప్రాబ్లం. అవును, ఆ డాక్టర్ని మీరేమైనా అడిగారా? నేను అడిగాను. ఆనందికి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారు. బట్ బ్లడ్ తక్కువ ఉంది, మంచి ఫుడ్ తీసుకోవాలని చెప్పారు. డాక్టర్ చెప్పిన మాట మీరు అశ్విన్ బావన్ నమ్మేశారా?